Hello guys, welcome to Physiology of Gut. My name is Ram. Present మన ఇండియాలో 80% of people are struggling with mitochondrial dysfunction and metabolic issues. One of main reason మన వెస్ట్రన్ ఫుడ్ హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం. థింగ్స్ లైక్ హైలీ కెమికల్ ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, లో ఫైబర్ డైట్ అండ్ మోర్ ఓవర్ లాట్స్ ఆఫ్ ఒమేగా 6. వీటి వల్ల మెటబాలిజంలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ మోర్ డేంజరస్ ఇస్ దట్ మనకి 60 ఇయర్స్కి రావాల్సిన డిసీజెస్ అన్ని మనకి 20 ఇయర్స్ 30 ఇయర్స్కి వస్తున్నాయి. లైక్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కోరనరీ ఆర్టరీ డిసీజెస్ అండ్ మజిల్ వీక్నెస్. ఈ డిసీజెస్కి వన్ ఆఫ్ రీజన్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కూడా. ఈ వీడియోలో మెటబాలిజం ఎలా వర్క్ అవుతుంది, దాని వల్ల మనకి ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం గైస్. సో మేక్ షూర్ టు వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్ గైస్. వాట్ ఈజ్ మెటబాలిజం? అసలు మెటబాలిజం అంటే ఏంటి? మెటాబాలిజం ఈజ్ హౌ అవర్ బాడీ టేక్స్ స్టఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ మేక్స్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్సైడ్. మెటాబాలిజం అనేది మన బాడీ బయట నుండి వస్తున్న ఫుడ్ని తీసుకుని మన బాడీలో భాగం చేయడమే. సో ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తామో ఇట్ విల్ అబ్జర్వ్డ్, డైజెస్టెడ్ అవుతుంది అండ్ ఫైనల్లీ మెటాబలైజ్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ 3 ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మెటాబలిజం అనేది ఒక 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి బర్నింగ్, ఇంకోటి గ్రోత్. బర్నింగ్ అంటే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్న ఫుడ్ని ఎనర్జీగా మార్చడమే. ద క్వశ్చన్ ఈజ్, ఫుడ్ నుంచి మనం ఎనర్జీని ఎలా తీసుకుంటున్నాం? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్, ద థింగ్ కాల్డ్ మైటోకాండ్రియా. ఇఫ్ వీ డ్రైవ్ ఇన్ టు అవర్ బాడీ, మన బాడీలో 10 trillion సెల్స్ ఉంటాయి. ఎవ్రీ సెల్ లోపల ఒక మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఈ మైటోకాండ్రియా మన ఫుడ్ నుంచి వస్తున్న గ్లూకోజ్ హెల్ప్ తీసుకొని ఏటీపీ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది. అండ్ ద సేమ్ టైం ఇది స్టోర్ కూడా చేస్తుంది ఆ కెమికల్ని. సో ఈ మైటోకాండ్రియా మన బాడీ పని చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ద సెల్ బర్న్స్ మోర్ ఎనర్జీ, నీడ్స్ మోర్ మైటోకాండ్రియా. అంటే మీ బాడీలో ప్రతి సెల్ లోపల ఒక మైటోకాండ్రియా అనేది ఉంటుంది కదా. కొన్ని సెల్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ సెల్. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ హై ఎనర్జీ డిమాండింగ్ ఆర్గన్. నర్వ్ ట్రాన్స్మిషన్, నాడి సంకేతాలు పంపించడం అనేది ఒక పెద్ద హై ఎనర్జీ ప్రాసెస్. అండ్ దట్ వై అవర్ బ్రెయిన్ నీడ్స్ మోర్ మైటోకాండ్రియా. అండ్ ఆల్సో మూవ్ అవ్వడం, థింక్ చేయడం, మాట్లాడటం, ఇలా అన్నిటికీ మైటోకాండ్రియా రిలీజ్ చేసే ఏటీపీ ఎనర్జీ చాలా అవసరం. సో మైటోకాండ్రియా డిటర్మైన్స్ బర్నింగ్. వాట్ డిటర్మైన్స్ గ్రోత్? ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. మీరు ఎంత ఫుడ్ తింటున్నారు అండ్ హౌ హై యువర్ బ్లడ్ గ్లూకోజ్ గోస్, దీని మీద ఆధారపడి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ అబ్జర్వ్ అండ్ డైజెస్టెడ్ అవుతుందో దెన్ మన బాడీ దాన్ని గ్రహించి ఫైనల్లీ మెటాబలైజ్ చేస్తుంది. మీరు కానీ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే యూ గైస్ టర్నింగ్ దట్ ఫుడ్ ఇంటూ బోన్, కిడ్నీస్, లివర్, ఇంకా ప్రతి ఆర్గన్కి. అండ్ ముఖ్యంగా ఫ్యాట్ టిష్యూస్ కూడా గ్రో అవుతుంది. ఈ ప్రాసెస్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఆర్ స్లీపింగ్ ఆర్ రెస్టింగ్. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీలో మనం ఎంగేజ్ అవుతామో దెన్ వీఆర్ మోస్ట్లీ రిలయింగ్ ఆన్ బర్నింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెటబాలిజం. బట్ ఎప్పుడైతే మనం రెస్ట్ మోడ్కి వెళ్ళిపోయినప్పుడు our body mostly focus on growth. What are mitochondrial dysfunction symptoms? ఈ mitochondria అనేది ఒక పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ గైస్. సో వెన్ దే డోంట్ ఫంక్షన్ ప్రాపర్లీ, బోత్ ఎనర్జీ ప్రొడక్షన్ మీద అండ్ బాడీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సమ్ కామన్ సిమ్టమ్స్ లైక్ గ్రోత్ డిలేస్ ఇన్ చిల్డ్రన్, చాలా స్లో అయిపోతుంది ఫిజికల్ గ్రోత్ లో. మజిల్ పెయిన్స్ కానీ ఆర్ మెయిన్లీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది పడదు. ఫెటీజ్, బాగా రెస్ట్ తీసుకున్నా కూడా ఎప్పుడు అలసిపోయినట్లు కనిపిస్తుంది. న్యూరలాజికల్ ఇష్యూస్ లైక్ మెమరీ ప్రాబ్లమ్స్, డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ బ్రెయిన్ ఫాగ్స్ అండ్ మెయిన్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. హౌ డైట్ ఎఫెక్ట్స్ మెటబాలిజం? డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మెటబాలిజం సరిగ్గా వర్క్ అవ్వడానికి. మనం ఏం తింటామో, ఏ మ్యాక్రో న్యూట్రియంట్స్ లైక్ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ మజిల్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్యాట్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ కార్బ్స్ ఇమీడియట్లీ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఏ విధంగా తింటున్నామో దాన్ని బట్టి మన మెటబాలిజం డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఏ హై కార్బోహైడ్రేట్ డైట్ కెన్ ఇంక్రీజ్ హై ఇన్సులిన్ ఆర్ బ్యాలెన్స్డ్ డైట్ చేస్తే మనకి హెల్తీ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది. హౌ డస్ ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ మెటబాలిజం? మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం వల్ల మీ మజిల్ సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా సంఖ్య పెరుగుతుంది. దిస్ మీన్స్ మోర్ ఎనర్జీని బర్న్ చేస్తున్నాం డ్యూరింగ్ and after the work. Okay, that means more muscles, means more mitochondria and means more faster metabolism. This is metabolism guys. మనం బ్రతకడానికి, గ్రో అవ్వడానికి అండ్ ఎవ్రీడే ఫంక్షనింగ్ అవ్వడానికి ఇది ఒక ప్రాసెస్. ఫర్ మై పర్సనల్ అడ్వైస్ 3 విషయాలు చెప్తాను. ఈట్ నేచర్ ఫుడ్ అండ్ న్యాచురల్ ఫుడ్. సెకండ్ వన్, ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్వాలేదు, కంపల్సరీ 40 minutes వాక్ చేయండి. అండ్ థర్డ్ వన్, 7 hours sleep. Thanks for watching guys. See you in the next video.